కల్కి ఏం అర్థం కావట్లేదు. నేను ట్రైలర్ కాదు మొన్న ఎప్పుడో రిలీజ్ అయింది, అది కూడా సాటిస్ఫై అవ్వలేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. ఒక డైమండ్ని తీసుకెళ్ళి ఇది సర్వనాశనం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రభాస్ అనే ఒక పెద్ద డైమండ్ కంటే చాలా వాల్యుబుల్ ఐటమ్ ఆయన. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఓపెన్గా చెప్పిన ప్రతి సినిమాకి ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంటే బాగున్నదని నా వంతు ఇండస్ట్రీ వాడిని కాబట్టి నేను ఏదో నేర్పుకుంటూ వస్తున్నాను, కానీ ప్రతిసారి కూడా నాకు బాహుబలి తర్వాత ఏది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు ఓపెన్గా. ఎందుకంటే అవి రిలీజ్ అయ్యి వెళ్ళిపోయాయి. అసలు మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఆయన ప్యాన్ ఇండియా స్టార్, బాహుబలి తర్వాత ఆయన లెవెల్ వేరు. ఇక్కడ ఏమవుతుందంటే ఆయన లెవెల్కి తీసుకెళ్ళి ఆ వ్యక్తిని ఎంత యూజ్ చేసుకుని ఎంత మంచి అవుట్పుట్ ఇవ్వాలనేది మేకర్స్ చేతుల్లో ఉంది, డైరెక్టర్ అండ్ మేకర్స్. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కల్కి విషయంలో నేను పక్కన పెడితే యాజ్ ఎ మెగా ఫ్యాన్గా నేను పక్కన పెడితే ప్రభాస్ ఫ్యాన్స్కే చాలామందికి సాటిస్ఫై లేకుండా ఉన్నారు. సో అందరికీ నచ్చే విధంగా ప్రభాస్ అనే వ్యక్తి, నాకు తెలిసి వెంకటేష్ గారు ఎలాగో ప్రభాస్ గారు అలాగే యూనివర్సల్ స్టార్, అందరికి ఇష్టపడే స్టార్ ఆయన. ఓన్లీ ప్రభాస్ అభిమానులే వాళ్ళు ఇష్టపడతారని కాదు, యూనివర్సల్ స్టార్ ఆయన. అందరికీ నచ్చే విధంగా ట్రైలర్లు కానీ టీజర్లు కానీ ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగులో ఫస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ అంటే అప్పట్లో వాళ్ళు చేసినది ప్యాన్ ఇండియా అనేవాళ్ళు కాదు, ఇప్పుడు ప్యాన్ ఇండియా అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి, సో బాహుబలి నుంచి. సో అలాంటి మనకి ఫస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ మన తెలుగులో మన ప్రభాసే కాబట్టి ఆయన సినిమాల్ని ఎంత బాగా తీస్తే అంత నచ్చుతుంది. తెలియట్లేదు నాకు అసలు, అది అసలు ఏం అర్థం కావట్లేదు. మనం చూసాను ట్రైలర్లో ఏం చూపించారు, వాళ్ళు మాత్రం ఏమైనా చూపించారా ఏంటి? మరి చూపించకుండా మాకు ఎలా తెలుస్తుంది? ఏం తెలియట్లేదు అబ్బా, క్లారిటీ లేదు వాళ్ళు ఇచ్చే ట్రైలర్లో. నేను చూడలేదు, అదే సేమ్ స్టోరీ అయితే మైనస్. ప్రభాస్ అని ఎలా ఉన్నారు? లుక్ వైజ్ గా బాగున్నారు కానీ లుక్కులు గిక్కులు ఎలాగో ప్రభాస్ బాగానే ఉంటాడు. మనకి అది మంచి అంటే గూస్ బాంబ్స్ వచ్చే ఒక. ఎలా అనిపించింది బ్రో కల్కి మీకు? నా దడలాడుతుందన్న కల్కి మాత్రం దుమ్ము లేచిపోయిందన్న. ప్రభాస్ అన్న మాత్రం ఇట్లా పంచి ఇడుస్తున్నా, మళ్ళీ ఒక సింహం దిగుతుంది కల్కి చూడు అన్న. ప్రభాస్ అన్న మాత్రం ఇచ్చి పడేసిందనా, ఏముందనా దుమ్ము లేచిపోయిందన్న. కల్కి మాత్రం ఇచ్చి పడేసి మా ప్రభాస్ అన్న మాత్రం అసలు మళ్ళీ బాహుబలిలో ఎంత ఎంజాయ్ చేసినామో మళ్ళీ ఇప్పుడు కూడా ప్రభాస్ ట్రైలర్ మాత్రం ఇచ్చి పడేసింది అన్న. నిజంగా చెప్తున్నా, ప్రభాస్ అన్న కెరియర్లో ఇది పెద్ద సినిమా. పుష్ప కంటే ఇది డబల్ ట్రిపుల్ ఒక రేంజ్లో ఉంటుంది అన్న. పుష్ప కంటే డబల్ ట్రిపుల్ ఉంటుంది మన కల్కి. ప్రభాస్ అన్న ఒక మళ్ళా పెద్ద సింహం దిగుతుంది చూడు కల్కి. ట్రైలర్ మాత్రం దుమ్ము లేచిపోయిందన్న.